హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి తీసుకుందాం. కంపల్సరీ ఎనీ ఎగ్జామ్ 1 మార్క్ వస్తుంది కాబట్టి ఈ టాపిక్ చేసుకుందాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భారత్ పురోగతి. ఎస్జిటి సూచీలో తొలి 100 స్థానాల్లో మొట్టమొదటిసారిగా చోటు. గత ఏడాది కన్నా 10 ర్యాంకులు మెరుగు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో సాధనలో భారతదేశం మొట్టమొదటిసారి తొలి 100 స్థానాల్లో చోటు దక్కించుకుంది. గత ఏడాది 109వ ర్యాంకు సాధించిన మన దేశం ఈసారి 99వ ర్యాంకుతో 10 స్థానాలను మెరుగుపరుచుకుంది. యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ 10వ సుస్థిరాభివృద్ధి నివేదిక (SDR) వివరాలను మంగళవారం ప్రకటించింది. 2030 నాటికి SDG గోల్ చేర్చుకోవడంలో మొత్తం 190 దేశాల పురోగతిని పాయింట్లను దానికి అనుగుణంగా స్థానాల రూపంలో నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది SDG సూచీలో 67 పాయింట్లతో భారత్ 99వ స్థానంలో నిలిచింది. చైనా 74 పాయింట్లతో 67 స్థానంలో, అమెరికా 75 పాయింట్లతో 44వ స్థానంలో ఉన్నాయి. పొరుగు దేశాలైన భూటాన్ 70 పాయింట్తో 74వ స్థానంలో, నేపాల్ 68 పాయింట్లతో 85వ స్థానంలో భారత్ కన్నా ముందున్నాయి. బంగ్లాదేశ్ 63.9 పాయింట్లతో 114వ స్థానంలో, పాకిస్తాన్ 57 పాయింట్లతో 140 స్థానంలో మన దేశం కన్నా వెనుకబడ్డాయి. భారత సమీప ద్వీపదేశాలైన 53వ స్థానంలో, శ్రీలంక 93వ స్థానంలో నిలిచాయి. మాల్దీవులు 53వ స్థానంలో, శ్రీలంక 93వ స్థానంలో. ప్రపంచ స్థాయిలో SDG పురోగతి నిలిచిపోయిందని 2015లో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఆమోదించిన 17 లక్ష్యాల్లో 17% మాత్రమే సాధ్యమవుతాయని నివేదిక రచయితలు ఆందోళన వ్యక్తం చేశారు. సంఘర్షణ వ్యవస్థాపన లోపాలు, పరిమిత ఆర్థిక వనరులు తదితర అంశాలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో SDG పురోగతి ఆటంకం కలిగిస్తున్నాయి ఈ నివేదిక పేర్కొంది. SDG సూచీలో తొలి 20 స్థానాల్లో 19 ఐరోపా దేశాలు ఉండడం గమనార్హం. ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాలు వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచాయి. భారత ర్యాంక్ ఎంతంటే 99. ఫస్ట్ తొలి 3 స్థానాలు ఉన్నాయి ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.